ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఇక అభిషేకం చేయండి స్వామివారికి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం. అభిషేకం కూడా అయిపోతుంది. అభిషేకం అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలి కదా. ఆ పల్లెల్లో ఉంది కర్పూరం కాదు, భాస్వరం. అవునండి, పాలు పడేసి దెబ్బతిద్దామనుకున్నాను. కానీ అది పాలు తెస్తానని వెళ్ళినప్పుడే ప్లాన్ బి అమలు చేయాలనుకున్నాను. అందుకే ఇందాక పాము వెనకాల వెళ్ళినప్పుడు కర్పూరం ప్లేస్లో భాస్వరం పెట్టాను. పూజ అయిన తరువాత పల్లవి హారతివ్వాలి. అది కర్పూరం అనుకుని వెలిగిస్తుంది. భగ్గుమన్న మంటతో పల్లవి 2 కళ్ళు కాలిపోతాయి. చూస్తూ ఉండండి. అభిషేకం పూర్తయింది. ఇక నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వమ్మా. ఏమైందమ్మా? జరగబోయేది అదే. ఏమైంది? కళ్ళల్లో ఏదో పడినట్టయింది. ముగ్గురికి ఒకేసారి పడిందా? ఏ భువన,
భాస్వరం అన్నావు, బొగ్గుమంటుందన్నావు, ఆ పల్లవికి ఏం కాలేదేంటి? నాకు అది అర్థం కావడం లేదంటే భాస్వరం అంటుకుని భగ్గుమని పేలాలి కదా, ఎందుకు అంటుకోలేదు? అసలు హారతి పళ్ళంలో ఉన్న భాస్వరం ఎలా మాయమైనట్టు, తిరిగి ఆ ప్లేస్లోకి కర్పూరం ఎలా వచ్చినట్టు? నిజంగా హారతి పళ్ళంలో కర్పూరం తీసి భాస్వరం పెట్టావా లేక మళ్ళీ కర్పూరం పెట్టావా? అది గుర్తెచ్చుకో. కర్పూరానికి భాస్వరానికి నాకు తేడా తెలియదనుకుంటున్నావా నువ్వు? మరి కర్పూరాన్ని మండించినా బగ్గుమని మండలేదని డౌట్ లేదా నీకు? ఏంటలా చూస్తున్నారు? కర్పూరం ప్లేస్ లో భాస్వరం పెట్టి నేను దాన్ని అంటించగానే అది బగ్గుమని పేలి నా కళ్ళు పోగొట్టి ఈ పూజ జరిపించకుండా ఉండడానికి ప్లాన్ చేశారు కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పళ్ళు రాలగొడతాను. భాస్వరానికి హారతి కర్పూరానికి అంత తేడా తెలిందాననుకుంటున్నావా? హారతి పళ్ళెం చూడగానే నాకు అనుమానం వచ్చింది. ఎవరో హారతి కర్పూరం తీసేసి భాస్వరం పెట్టారు అని. అది ఖచ్చితంగా మీ ఇద్దరిలోనే ఎవరో ఒకరు అయి ఉంటారని నా అనుమానం. ఇప్పుడు నా అనుమానం నిజమైంది. నేనే దాన్ని మార్చేశాను. అసలు మీ ఇద్దరి విషయంలో నేనేం తప్పు చేశాను? మిమ్మల్ని నేనేం బాధ పెట్టానని ఇంత కక్ష పెట్టుకున్నారు? నువ్వు నన్ను బాధ పెట్టలేదా? నాకు దక్కాలనుకున్న చరణి నువ్వు. నోర్మోయ్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చరణ్ ని ఇష్టపడుండొచ్చు, కానీ చరణ్ కి నీ మీద ఆ ఉద్దేశం లేదు కదా. అలాగని నీ మీద కూడా ఆయనకి ఎలాంటి ఇష్టమూ లేదు కదా. ఉందా లేదా అని నీకు తెలియదు కదా. కానీ ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి మాకు నిశ్చితార్థం జరిగింది, పెళ్లి వరకు వచ్చింది. అయినా మా ఇద్దరికి నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా నేను ఇష్టపడ్డాను, ఎలాగైనా దక్కించుకుంటాను అని చరణ్ వెంట పడ్డానికి ముందుకు రావడానికి నీకు సిగ్గనిపించట్లేదా? అక్కడికి మా అమ్మ అంటూనే ఉంది, ఏదో కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ పెళ్లి విషయంలో అని. అదేంటో తనకు అర్థం కావట్లేదు. ఏమీ లేదు అనుకున్నాను. ఈ పెళ్లి ఆపడానికి కుట్రలన్నీ మీరు చేస్తున్నారన్నమాట. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఏం చేస్తుందో తెలుసా? గుడి అని కూడా చూడకుండా మీ ఇద్దరిని కాలి కిందేసి తొక్కుతుంది. దీంతో నాకేం సంబంధం లేదు. అందులో భాస్వరం పెట్టింది భువననే.